భజన్లు భజన్లు బత్తాయిగాళ్ళకు రోజు ఒక దెబ్బ తగులుతున్నట్టుంది గట్టిగానే. ఏంటి గరికపాటి గారు ఏం చేస్తున్నారండి? పోలీస్ స్టేషన్ల చుట్టూ మీరు తిరగడానికి చాలా బరువు అవుతున్నట్టుంది. చేసిన ప్రవచనాలన్నీ గంగలో కలిశాయి. జనాలందరూ కూడా ఈడేంట్రా బాబు మనకు నీతులు చెప్పేది, ముందు వీడి జీవితమే చక్కగా లేదు అని చెప్పేసి నా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయ్యో అయ్యో అయ్యయ్యో, మా జీవితాల్లో జరగాల్సింది చెప్తూ మేమెట్లా ఉండాలో చెప్తూ పబ్బం గడుపుకునే మీకు ఎంత కష్టం వచ్చిందయ్యా. గరికపాటి ఇప్పుడు గడ్డితో సమానం. ఇంతకుముందు మీరేదో అవధానాల సభలో గడ్డి గురించి స్పాంటేనియస్గా పద్యం చెప్పినట్టున్నారు కదా, ఆ ఆశు పద్యాలన్నీ ఇప్పుడు అట్లానే చెప్తారా? నేను శ్రీరాముణ్ణి అని అన్నారు, ఇంకేమన్నారు, ఏకపత్ని వ్రతుణ్ణి అని నిస్సిగ్గుగా పబ్లిక్గా చెప్పుకున్నారు, ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారు. మీ భార్య శారదా గారితో అసలు మీకున్న అనుబంధము, పెళ్ళి నాటి సంగతులన్నీ ఎంతో సిగ్గుపడుతూ వహ్వా అసలు ఒక ప్రేమ కవిత్వం విన్నంత అనుభూతి చెందుతూ చెప్పారు. మాకంత అనుభూతిని ఇచ్చారు కదా. ఇప్పుడు ఏమైంది? ఎవరు వచ్చారంట మీడియాలోకి? అసలు నాకు అర్థం కాదు. ఒక ఆవిడ ఉంది, మీ భార్యలు కాదు, ఇంకో స్త్రీ ఉన్నారు. మీ ఈ ఇష్యూలో బాగా ఇంటర్వ్యూల్లోకి వచ్చి మీ భార్య, మీ ఎక్స్ భార్య గురించి మాట్లాడుతున్నారు. డబ్బులకే ఆశపడి ఇప్పుడు ఆమె మీడియాలోకి వచ్చింది, కాకపోతే మరి ఇంకేంటి అని చెప్పేసి. ఆవిడెవరో ఉన్నారు కదా, లక్ష్మీ పార్వతి గారు, ఆవిడతో పోలుస్తూ మరి కామేశ్వరి గారి గురించి కామెంట్లు చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు. అందరూ ఆడవాళ్ళే. పాపం ఏమాత్రము దీని మీద స్పందించకుండా, అసలు ఎక్కడా బయటకి రాకుండా శారదా గారు మాత్రం చాలా సైలెంట్గా ఉన్నారు. మేబీ మరి ఆమె ఏమైనా బయట చెప్తా ఉంటే మీరే ఆమె నోరు నొక్కేశారేమో. మీకు అలవాటే కదా కామేశ్వరి గారిని నా తిప్పలు పెట్టి చివరాఖరికి నాకు నా జీవితమే ముఖ్యం, నాకు నా కెరీరే ముఖ్యం, నువ్వు వెళ్ళిపో, ఎటు పోతావో పో అని పంపించారంట కదా. మీరేమో స్టేజీల మీదకెక్కి వేలు వేలు దండుకుని జనాలకేవో నీతులు చెప్తారు కదా ప్రవచనాల పేరు మీద. మీరే కదా అన్నట్టు ఆడవాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, టీ షర్టుల మీద ఏదో రాసి ఉంది అని, ఏదో వక్రీకరణ బుద్ధి, అదే తెలుగు వచ్చి చాలండి, మేము చదువుకోలేదు కదా, అయితే ఏదో కింది స్థాయి వాళ్ళమండి మేము, మీ అంత బాగా తెలుగు రాదు. సరే విషయానికి వద్దాం. స్త్రీలు అసలు అట్లా బట్టలు వేసుకునే వాళ్ళని చూస్తే నేనే కంట్రోల్లో ఉండలేను అనేలాంటి కొన్ని మాటలు అన్నారు కదా. సరేలే, ఆధునికమైనటువంటి ప్రవచనకారుడు అని అనుకున్నాం, కానీ మరి ఇంత దారుణంగా మొదటి నుంచి కూడా వక్రబుద్ధే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీ వివాహం మీద కూడా ఇంతకుముందు వదంతులు ఎన్నో చక్కర్లు కొడతా ఉంటే సరేలే, వారి వ్యక్తిగత జీవితంతో మాకేంటి పని అనేసి చాలా కామ్గా ఉన్నాం. కానీ ఈరోజు కామేశ్వరి గారితో నాకు ఎటువంటి సంబంధము లేదు, కానీ అటు కామేశ్వరి గారిని ఎవరైనా ఏమైనా అన్నా, శారదా గారిని ఎవరైనా ఏమైనా అన్నా ఖచ్చితంగా మేము మాట్లాడతామండి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక స్త్రీ చాలా సంతోషంగా గడుపుతూ భర్తతో సంసారం చేసుకుంటూ చక్కగా ఇల్లాలిలాగా, మీ పురాణేతిహాసాలలో రాసినట్టుగానే ఇల్లాలిలాగా, వంటింటి కుందేలులాగా భర్త మాట జవదాటనట్టుగా ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిని మీరు చెరిచి ఆమె మీద మనసు పడి మోజుపడి ఆమె నా ఇంట్లోంచి తీసుకుని వచ్చి ఆమె కుటుంబాన్ని నిర్వీర్యం చేసి ముక్కలు ముక్కలు చేసి, పైగా ఆవిడని ఎవరినైతే మీరు ఇంట్లోంచి తీసుకుని వచ్చి ఒక పెళ్ళైన అంటే ఒక వివాహితని తీసుకొచ్చి మీరు పెళ్ళి చేసుకున్నారో ఆవిడ మీకంటే పెద్దవారని, అంతేకాకుండా మీ సోదరుడి భార్య అని చెప్పేసి కూడా తెలుస్తుంది. పాపం ఈరోజు కామేశ్వరి గారి మీద గత కొన్ని రోజులుగా నానా రకాలైనటువంటి ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటే, సరేలే ఏదో జరుగుంటుంది లోపలి గూడు పుటాని, సరేలే కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు మనమెందుకు కలగజేసుకుందాం అనుకున్నాను. కానీ ఏమైందండి?
పాపం ఆమె ఎంత ఉక్రోషంగా మాట్లాడుతుందో చూసారా, ఎంత వేదన పడుంటే అట్లాంటి మాటలు వస్తాయో చూసారా. ఇప్పుడు ఈమె 2 వీడియోలేమో పెట్టిందంట వాలి సుగ్రీవుల బంధం గురించి మాట్లాడుతూ. ఇండైరెక్ట్గా అది మీకు ఎక్కడో కాల్చినట్టుంది. ఎక్కడో కాల్చినందుకు మీరేం చేస్తారు, వెంటనే సయాన మీకు ఆవిడకి పుట్టినటువంటి కొడుకులతో అనుకుంటా పోలీస్ కేసు పెట్టించారు. పాపం ఆవిడేదో మీరు చీపొమ్మన్నాక అంటే మీరే ఒక ఇంట్లోంచి తెచ్చి పెట్టుకుని అసలు రిజిస్టర్ మ్యారేజ్ కూడా కాకుండా మెడలో దండేసి ఇకపై నువ్వు నా భార్యవి అని మీ వదినమ్మ గారిని తల్లితో సమానమైన స్త్రీని, ఎందుకంటే మన పురాణాలలో ఉన్నాయి పరస్త్రీ మనకు తల్లి లాంటిది అని చెప్పేసి. సో తల్లి లాంటి స్త్రీని మీరు మనసు పడి మోజుపడి పెళ్ళి లాంటి ఒక దండ వేసి ఈ వరమాలనే ఇంకా మనకు పెళ్ళని చెప్పేసి ఆమెను మీ జీవితంలోకి తెచ్చేసుకున్నాక కొన్ని రోజులు ఆమెతో ఉండి 2 పిల్లల్ని కానీ ఆ తర్వాత చిప్పొమ్మని ఆమెని పొమ్మన్నాక పాపం ఆవిడ రోడ్డు మీద పడి సరేలే ఆమెకి చదువు కొంచెం ఉంది ఇంకా చదువుని రెట్టింపు చేసుకుంటే తనకంటూ జీవితం ఉంటుందని చెప్పేసి ఆ పిచ్చి తల్లి 3 ఏం చేసింది, మంచి 3 ML చేసింది. ఆమెకి ఈరోజు డిగ్రీ ఉన్నాయి, ఎందులో ఉన్నాయి, మ్యూజిక్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, సంస్కృతిలో ఉన్నాయి. ఆమెకున్న చదువుతోటి విద్వత్తుతోటి ఆమె మీకంటే ఉన్నతంగా బ్రతుకుతుంది. మీరు ఇంతమంది జీవితాల్లో నీతులు చెప్పి ఏం వెలగబెట్టుకున్నారో తర్వాత సంత కానీ పాపం ఆవిడ తన పరిధిలో తన జీవితంలో ఎట్లా ఆధ్యాత్మిక పరమైన జీవితంలో ఎట్లా గడపాలనుకుందో అట్లా గడుపుతుంది. ఎంతైనా కన్న పేగు కదా, కన్న తల్లి కదా, బిడ్డల మీద ప్రేమ ఉంటుంది, బిడ్డల వైపు గుంజుతుంటుంది. కాబట్టి ఇక ఆమె ఆ బిడ్డల గురించి ఆలోచించకుండా ఉండడం అనేది ఏ తల్లికి సాధ్యం కాదు. కాబట్టి ఆమె అదే చేస్తూ ఉండొచ్చు. కానీ ఏం జరిగింది, మీరు పిల్లలనే ఉసిగొల్పి ఆమె మీద కేసు పెట్టించారు కేవలం వాలి సుగ్రీవుల కథ చెప్పినందుకు. అసలు ఈ పిచ్చి జనాలందరూ ఈవిడ మీద ఇంత విరుచుకు పడుతున్నారు. కామేశ్వరి, అసలు నీకు నిజంగా అంత పిల్లల మీద ప్రేమ ఉంటే భర్తతోటే కాపురం చేయాల్సింది. ఎందుకు నువ్వు పిల్లల్ని డబ్బు కోసం అక్కడే వదిలేసి నువ్వు బయటకు వచ్చి నీకు నచ్చినట్టుగా బ్రతుక్కుని ఈరోజు ఆయనను అంటున్నావు అనేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొంచెం ఆయన అవేర్నెస్ ఉందా ఏం జరిగిందన్నది? ఆమె ఏమీ అనలేదు. ఇండైరెక్ట్గా వాలి సుగ్రీవుల కథ చెప్తే భుజాలు తడుముకున్నట్టుగా గుమ్మడి దొంగ ఉంటారు కదా, వెనకటికి ఒక సామెత కూడా ఉన్నట్టుంది. మరి నేనా గరికపాట అంత చదువుకోలేదండి, సో నాకు తెలియదు అంతగా. ఏమంటారు, నిజమే కదా, నిజమే లేండి, మీరు నమ్ముతారు ఏం చెప్పినా. సో అట్లాంటి ఆయనకెందుకో మండింది పాపం. మండితే క్రిమినల్ కేసు పెట్టించాడు. ఈరోజు ఆ అమ్మ పాపం ఏడుస్తుంది. ఆమె అంతకీ ఆమె ఏం పాపం కాదండి, ఒక ఒంటరి స్త్రీ, ఒంటరి మహిళ ఈ సమాజంలో ఎన్ని పడాలో అన్ని పడుతూనే అటు భర్త నుంచి కానీ ఈయన గురువు గారు ఆవిడని ఒక కుటుంబంలోంచి తీసుకొచ్చారు కదా, ఒక్క రోజులో విడాకులు ఇప్పించేసి తనేదో న్యాయస్థానమైనట్టు అట్లా చేశాక పాపం ఈవిడ పుట్టింట్లో వాళ్ళు కూడా ఈవిడ్ని రానివ్వట్లేదు. కాబట్టి మా ఒంటరిదైపోయింది. ఆయన దులుపుకున్నారు చేతులు. ఆమె ఈరోజు సభ్య సమాజానికి ఏం చెప్తుందంటే, అమ్మాయిలు మీరు ఏమైనా ఉంటే గింటే చదువు మీద పెట్టండి. ఏనా పిచ్చి దద్దమ్మో పిచ్చి కొడుకో వచ్చి ప్రేమిస్తున్నానంటే ఎగేసుకొని వెళ్ళిపోవాకండి, తర్వాత మీరు రోడ్డు మీదే పడతారు. తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకుంటేనే మీకు కాస్తో కూస్తో సెక్యూరిటీ అయినా విలువైనా అని చెప్తుంది. ఎందుకంటే ఆమె వాడు తీసుకెళ్తే మళ్ళీ వదిలేస్తే ఒక బాధితురాలిగా అక్కడ అనుభవిస్తుంది క్షోభని. కాబట్టి తనకి తోచిన విధంగా తను ఏదో మనకు చెప్పుకుంది. ఈరోజు ఈ ఎవరైతే కామేశ్వరి గారు ఉన్నారో, అబ్బాయి ఎదవద్దురదప్ప, కామేశ్వరి గారు ఉన్నారో ఆవిడ చెప్తున్న మాటల్ని వక్రీకరిస్తూ మీడియా ముందుకొచ్చి దుర్గా లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా అవాకులు చవాకులు పేలుస్తున్నారు. ఆవిడ కేవలం డబ్బు కోసమే ఇప్పుడు బయటకు వచ్చిందని. ఒకసారి మీరు కామేశ్వరి గారి వీడియోని గమనించండి. ఆమె ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆన్లైన్ క్లాసులు చెప్తా ఉంది, మ్యూజిక్ క్లాసులు కానీ సాంస్క్రిట్ క్లాసులు కానీ. సో తన సొంత కాళ్ళ మీద తను నిలబడడానికి అలవాటు పడ్డ ఏ మహిళ కూడా ఎక్స్ హస్బెండ్ యొక్క ఆస్తిని కాజేయాలని చూడదు. అందున ఎక్స్ హస్బెండ్కి ఇప్పుడు ఒక భార్య ఉండి పిల్లలతో చక్కగా ఉన్నాడు, తనకి వచ్చినటువంటి విద్యని మాటల గారిడిని మాట్లాడుకుంటూ ప్రజల్ని బురిడి కొట్టిస్తున్నాడని తెలిసాక
ఏ ఎక్స్ మహిళ, ఏ ఎక్స్ భార్య కూడా అట్లాంటి వ్యక్తి దగ్గరికి మళ్ళీ ఆస్తి కోసం పోవాలని అయితే అంగలార్చదు. ఇది నేను ఒక మహిళగా చెప్తున్నా, ఒక అమ్మాయిగా చెప్తున్నా. ఇంకా చాలామంది ముందుకు వస్తారండి, ఇవన్నీ మాట్లాడుతున్నావు, నువ్వు ఆదివారం చర్చిలో కనిపిస్తావు కదా, నీది హిందూ మతమేనా, నువ్వు క్రిస్టియానిటీ ఎప్పుడు తీసుకున్నావు, లాంటి కామెంట్లు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, బీయింగ్ యాజ్ అ హిందూ మై సెల్ఫ్ ఇట్లాంటి వీడియోస్ చేయడానికి కారణం మీలాంటి వాళ్ళేనండి. ఈరోజు కామేశ్వరి గారి వీడియో కింద నానా బూతులు తిడుతున్నది మీరే, ఈరోజు వచ్చి నా వీడియో కింద నానా బూతులు తిట్టేది మీరే. ఆ తర్వాత గరికపాటి వారు మాత్రం ఆడపిల్లల మీద అసహ్యమైన కామెంట్లు చేసినాడు. ఆయన ఆహా ఓహో అని చెప్పేసి ఆకాశానికి ఎత్తేది కూడా మీరే. మరి మీరు హిందూ ధర్మంలోనే పుట్టారా? మీరు ఎట్లా హిందువులు అయ్యారండి? నేను తెలుసుకున్న హిందూ ధర్మం అయితే మనుషుల్ని సత్ప్రవర్తనతో ముందుకెళ్ళమని చెప్తుంది. నేను కూడా సరస్వతి శిశు మందిర్లో చదువుకున్న అమ్మాయినే. నేను సరస్వతి శిశు మందిర్లో కొన్నాళ్ళు ఉపాధ్యాయునిగా కూడా పనిచేసిన అమ్మాయినే. మరి మీకెందుకు ఇట్లాంటి కుళ్ళు బుద్ధి, ఇట్లాంటి బూతు పదజాలంతో ఇతర మహిళల యొక్క ఇన్బాక్సుల్లోకి, ఇతర మహిళల యొక్క కామెంట్ బాక్సుల్లోకి జొర్రాల్సిన అవసరం వచ్చింది? అంటే మీరు హిందూ ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారా, హిందూ ధర్మమే మిమ్మల్ని తప్పుగా గైడ్ చేసిందా అనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇకపోతే కామేశ్వరి గారు ఈరోజు బయటకు వచ్చి మొత్తానికైతే జరిగింది చెప్తూ చెప్పకుండా, చెప్పినట్టు చెప్పనట్టు ఇట్లా చూచాయగా ఏదో చెప్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం మనకు అనవసరం, కానీ మనం ఎవరి ప్రవచనాలు అయితే విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రక్తం మరిగించుకుంటూ బయటకు వచ్చి స్త్రీలను ఆ విధంగా ట్రీట్ చేయాలని చూస్తున్నామో, ఎక్కడైతే ఎప్పుడైనా ఏదైనా అమ్మాయి రేప్కి గురైనప్పుడు ఆ రేప్కి కారణం ఆ అమ్మాయి వేసుకున్న దుస్తులే అని చెప్పేసి విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నామో, అంతేకాకుండా ఎవరైనా అమ్మాయి టైట్ జీన్స్ వేసుకొని పోతా ఉంటే ఆమె మీద నానా రకాల బూతులు ప్రయోగించి ఆ తర్వాత శుభ్రంగా మా డ్రెస్సులు వేసుకోకపోతే మేమెందుకు అంటామండి అని చెప్పేసి ఏం తెలియని నంగనాచి తుంగబుర్రలాగా చేతులు దులుపుకోవాలనుకుంటారు కదా. ఇవన్నీ ఆపేయండి. ఎందుకంటే మీరు ఎవరి ప్రవచనాల వల్ల అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారో, ఎవరి ప్రవచనాలు మీరు వింటూ హిందూ ధర్మం ఇంతేనేమో సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని భావిస్తున్నారో, ఆ ప్రవచనకారుడు ఎవరైతే నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నేను శ్రీరాముణ్ణి అని చెప్పుకుంటున్నాడో ఆయన మాటలు మీరు నమ్మిందంటే నట్టేట మునగక తప్పదు. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం కామేశ్వరి గారు కూడా గరికపాటి వారి మాటలు విని తప్పని పరిస్థితుల్లో బలవంతంగా తన కుటుంబాన్ని వదులుకొని బంగారం లాంటి భర్తను వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. కుటుంబాలే నాశనం అయినా కానీ మన హిందువులము రియలైజ్ అవ్వమండి. మెజారిటేరియన్ రిలీజియన్ అని ఒక పెద్ద ట్యాగ్ ఉంది మనకి, కానీ మన బుర్రల్లో ఏముంది? మనకి నిజంగా దేవుళ్ళంటే భక్తి ఉండాలి, దేవుళ్ళను పూజించుకోవాలి, అది పూర్తిగా మన వ్యక్తిగతం. కానీ చరిత్రని వక్రీకరిస్తూ రాజకీయంగా హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని వాడుకుని పైకొచ్చి హిందువులనే ముడ్డి మీద తన్నేటటువంటి పార్టీలకి మీరు జెండాలు మోసి 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 మీ భుజాలు అరిగిపోతాయి, మీ చెప్పులు అరిగిపోతాయి తప్పిస్తే నిజానికి మీరు ఎవరినైతే ఈరోజు నమ్ముతున్నారో, ఏ భావజాలాన్ని మీరు అత్యంత ఉన్మాదంగా లోపలికి ఇంజెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళ వల్ల అయితే మీ హిందూ ధర్మం, మన హిందూ ధర్మం అస్సలు బాగుపడదు. సో నాకు చాలా సంస్కృత శ్లోకాలు గుర్తొస్తున్నాయి, కానీ మిమ్మల్ని ఇంతకు మించి హింసించే అంత ఖాళీగా నేను లేను. నిజానికి మొత్తానికి చెప్పొచ్చేది ఒక్కటే, ఆన్లైన్లో అవకాశం ఉంది మనకి, యూట్యూబ్లో వీడియోలు పడతా ఉన్నాయి అని చెప్పేసి మా గురువు గారినే ఈమె ఎట్లా పడితే అట్లా అంటదా, మా గురువు గారి ఆస్తి మీద కన్నేస్తుంది కాబట్టి ఈరోజు బయటకు వచ్చి నానా రకాలుగా మాట్లాడుతుంది, మా గురువు గారు ఆవిడని అట్లా చూస్తుంటారా అనేసి మీరు చాలా బాధపడుతూ ఉంటారు కదా. అది కొంచెం ఆపండి, అది ఆపితే చాలా బాగుపడతారు, మీరు ముందుకు వెళ్తారు జీవితంలో. ఇకపోతే గరికపాటి గారు, ఆవిడ ఎవరైతే కామేశ్వరి గారు మీ గురించి చెప్తున్నది వింటే మీరు ఆవిడ్ని చక్కగా చూసుకోలేదని, నిజంగా మీరు ఆవిడ్ని ఎంతో దారుణంగా హింసించారని ఆమె మాటల్లో అర్థమవుతుంది. దీన్ని మీరు ఎన్ని రకాలుగా కవర్ చేయాలన్నా నమ్మడానికి నాలాంటి వాళ్ళైతే అస్సలు రారండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు నాలాంటి ఆడవాళ్ళ మీద, ఆడపిల్లల మీద
మా యొక్క జీవన విధానం మీద మీరు ఎంత దారుణంగా కామెంట్స్ చేశారో నాకు ఇంకా గుర్తుంది. నాలాగే ఎవరైతే ఆలోచించగలరో ఆ ఆడవాళ్ళందరికీ గుర్తుంటుంది. ఇంకాస్త ఎక్కువ తెలివి ఉన్న మగవాళ్ళకి కూడా ఇది గుర్తుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళందరూ మోసకారులు కాదు, మగవాళ్ళందరూ పిచ్చివాళ్ళు కాదు. జెండర్ని బట్టి ఒక ఘాటిన పెట్టలేరు. అర్థమైందా? ఇంత మంచి మాట కూడా మీ భార్య అన్నారు, మీ ఎక్స్ భార్య. సరే మరి ఇక ఎవరు ఆవిడ మీద కామెంట్స్ చేయకండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళ జీవన విధానం, అది వాళ్ళ జీవితము, వాళ్ళ వ్యక్తిగతము. వాళ్ళకి అంటే స్త్రీని పట్టుకొని మీరు నానా రకాలైనటువంటి దారుణమైన పదాలను ప్రయోగించడం కరెక్ట్ కాదు. నన్ను అంటే సరేలే, నేను ఒక నాస్తికురాల్ని, సరేలే రేపైనా వాళ్ళు రియలైజ్ అవుతారని ఊరుకుంటాను, కానీ సెన్సిటివ్ మహిళలు అది తీసుకోలేరు. జాగ్రత్త. ఓకే, బాయ్ బాయ్.